नमामि धन्वन्तरिं नित्यं नानागतनिषूदनं ओम वासुदेवाय विद्महे अमृतघटं चारुगौधीशतुर्भिः मलं शरीरस्य तु वैद्यके జై ధన్వంతరి జై ఆయుర్వేద వైద్యం ఈ వైద్యం ద్వారా మనకి భుక్తిని ప్రసాదించాడు. అలాగే మన మానవ జాతికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఈ వైద్యంలోనే రుణవైద్యమని దాని సంబంధంగా క్షురవృత్తిని తర్వాత నాద బ్రహ్మలుగా ఉన్నటువంటి వీరు నాదము ద్వారా మన శరీరంలోని రుగ్మతలు పోవటం ద్వారా అదొక వైద్యము. వీటన్నిటినీ ప్రసాదించి మన భుక్తికి కారణమైనటువంటి సేవలు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు మన యొక్క ఇలవేల్పుగా మనం పూజించేటువంటి ధన్వంతరి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మన ధర్మంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ నుంచి నిర్వహించబడుచున్న తొలి వైద్యులు భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతోత్సవంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాధిపతి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభా ప్రారంభికులు ప్లీజ్ సార్. కమలానంద భారతి స్వామివారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ గారికి, మాజీ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారికి, వేదికను అలంకరించిన నాయి బ్రాహ్మణ సంఘ పెద్దలకు, వేదిక ముందాల్సిన పెద్దలకు, పాత్రికేయులకు, ముందుగా మీ అందరికి కూడా భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ పెద్దల చేత తొలి వైద్యులైన భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతోత్సవాన్ని నిర్వహిస్తూ దీంట్లో పాలు పంచిన అవకాశం మా అందరికి కలగజేసినందుకు ముందుగా మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించారు భగవాన్ శ్రీ ధన్వంతరి. వారు నాయి బ్రాహ్మణుడు కావటం ఆ జాతికే గర్వకారణమైన విషయం. భారతీయ సంస్కృతిలో మొట్టమొదటి నుంచి కూడా వైద్యాన్ని నిర్వహించిన వారు నాయి బ్రాహ్మణులే. చరకుడు, సుశ్రుతుడు వంటి మహోన్నత ఆయుర్వేద వైద్యులు భారతదేశానికి ఏ విధంగా కీర్తిని సాధించి పెట్టారో నాయి బ్రాహ్మణ వంశానికి కూడా అదే విధంగా కీర్తిని సాధించి పెట్టారు. కొన్ని వేల క్రితమే చరకుడు, సుశ్రుతుడు వ్యాధి నిర్ధారణ కొరకు ఒకరు, శస్త్రచికిత్సలకి మరొకరు పేరు గడించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
అనాదిగా సమాజంలో తొలి వైద్యులుగా వారు విశేష సేవలు అందిస్తూ ముఖ్యంగా శరీర శుభ్రత ఆరోగ్యానికి చాలా అవసరం. ఆ శుభ్రత విషయంలో అలాగే ఏదైనా ఒక శస్త్రచికిత్స చేస్తుంటే ఆ శస్త్రచికిత్సకి సంబంధించిన వెంట్రుకలు తీయటం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా న్యాయ బ్రాహ్మణులే చేస్తారన్న విషయం అందరూ తెలిసిన విషయం. అంతేకాకుండా వాళ్ళ శరీర మర్దన మసాజ్ లాంటి వాటి ద్వారా రక్త ప్రసారాన్ని వాళ్ళు పెంపొందింపజేసి మంచి ఆరోగ్యాన్ని సంతరింపచేయటంలో కూడా వాళ్ళ నిష్ణాతులు నాయీ బ్రాహ్మణులు అని చెప్పి మనం చెప్పతాం. ఇవ్వాలంటే వైద్యశాలలు వచ్చాయి, ఊరూరా హాస్పిటల్స్ వచ్చాయి కానివ్వండి. అవి అన్నీ లేని రోజుల్లో ప్రసూతికి కేవలం ఆ రోజుల్లో న్యాయ బ్రాహ్మణుల యొక్క స్త్రీలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక వైద్యుడిగా శాస్త్రచికిత్సుడిగా జాతికి మార్గదర్శనం చేసింది న్యాయ బ్రాహ్మణులు అన్న విషయం మాత్రం సమాజం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. నిజంగా వారి విశిష్ట సేవలతో సమాజాన్ని వారు ముందుకు నడిపించారు. ఓ పక్కన వైద్యం, మరో పక్కన నాదం ద్వారా కూడా వైద్యం. ఎందుకంటే మంచి సంగీతం వింటే మనిషి ప్రశాంతత లభిస్తుంది. వాళ్ళ సంగీతం ద్వారా కూడా చికిత్సలు చేసే స్థితి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని భారతీయ సంగీతానికి ఊపిరి పోసింది మాత్రం నాయీ బ్రాహ్మణులు అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తాం. మంగళకరమైన వాయిద్యాలు, నాదస్వరం, ఆ నాదస్వరాన్ని వారు ఒక విశిష్టతని చేకూర్చింది నాయీ బ్రాహ్మణులు. మన తెలుగువారికి గర్వదాయకని వ్యక్తి దాలిపర్తి పిచ్చారి గారు. నాదస్వరం విద్యలో అంతకంటే మించిన మహనీయుడు మరొకరు లేరు. వారి విగ్రహాన్ని ఇటీవలే మేము లక్ష్మీపురంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఆ మా అదృష్టం అంటే ఆయన మా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురంలో జన్మించడం. ఆ కారణం చేత అక్కడ వారి విగ్రహాన్ని స్థాపించడం, పెద్దలు అన్నవరపు రామస్వామి గారు లాంటి మా నాయీ బ్రాహ్మణుల పెద్దలందరూ కూడా ఆ రోజున వచ్చే కార్యక్రమం పాల్పంచుకున్నారు. అలాగే మరొకరు మాండలిన్ శ్రీనివాస్ గారు. నిజంగా చిన్న వయసులో ఆయన పరంపదించాడు కానివ్వండి, సంగీత ప్రపంచాన్ని కుదిపిన మహనీయుడు మాండలిన్ శ్రీనివాస్. అలాగే ఈరోజు కూడా ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఇవాళ మంగళప్రదమైన వాద్యాలను వాయించేది నాయీ బ్రాహ్మణులే. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఏమైందంటే మనం చెప్పు క్యాసెట్లు పెట్టుకుని శుభకార్యాలకి కార్యక్రమం చేసుకోవడానికి అలవాటు పడిపోయాం. కానీ అది సరైన పద్ధతి కాదు. మన మంగళ వాయిద్యాలు వారిని పిలిపించి వినిపించినప్పుడే దాని ప్రయోజనం ఉంటుందన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకే 2012వ సంవత్సరంలో సిలికానాంధ్ర సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆ రోజున హైదరాబాద్ లాల్బోర్డ్ స్టేడియంలో 4000 మంది మంగళ వాద్యకారులతో పెద్ద కార్యక్రమం నిర్వహించడం, అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. అంచేత ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజున అధ్యక్షత వహించే అవకాశం నాకు కలిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు నాకు ఒక విషయం చెప్పారు మన కృష్ణా పుష్కరాలకు వచ్చినప్పుడు. వేదం గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ నాదం గురించి కూడా ఆలోచించాలి. నాదాన్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నాద పాఠశాలను పెట్టి నాదోపాసకులకి జీవన వృత్తిని కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల్లో చేయటం, ఇవాళ ప్రత్యేకించి సంగీత పాఠశాలల్లో మన నాదానికి ఒక విశేషమైన ప్రాధాన్యత ఇచ్చే దిశలో కూడా వాళ్ళ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. నందవంశాన్ని స్థాపించిన జాతి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, ఇటీవల దివంగతులైన కరుణానిధి గారు కానివ్వండి, కర్పూరి ఠాగూర్ కానివ్వండి, వీరప్ప మొయిలీ గారు కానివ్వండి,
ఇలాంటి దేశ రాజకీయ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో చాలా ప్రముఖ పాత్ర నిర్వర్తించిన వారు ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో ఇంకా చట్ట సభల్లోకి నాయ బ్రాహ్మణులు వెళ్ళాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. ప్రత్యేకించి కనీసం శాసన మండలిలోనైనా నాయ బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నాయి కూడా కుల రాజకీయాలు, దీంట్లో మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కులాలు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం తప్పిస్తున్నారు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న పరిస్థితులు కూడా వచ్చాయి. అంచేత ఆ కులం వారు ఆ సభలో ఉంటేనే ఆ కులం యొక్క సమస్యలు బయటకు వస్తాయని చెప్పని అనే భావన ఇవాళ వివిధ కులాల్లో ఉన్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా ఎవరైనా కూడా ఉంటే తప్పనిసరిగా అప్పుడు ఏమైందంటే మీ కుల సమస్యలన్నీ బయటికి రావడం జరుగుతుంది. మీ వృత్తులకి మళ్ళీ ప్రాధాన్యతని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేసుకుంటూ, నిజంగా మీ అందరి యొక్క మంగళాశీస్సులతోనే మేమంతా ఈ స్థాయికి ఎదిగామని చెప్పన్న విషయం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి మాత్రం మనవి చేస్తున్నాం. స్వామివారు ఉన్నారు. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే యోధుడు అని చెప్పి నేను భావిస్తాను. నిర్భయంగా నిర్మోహమాటంగా ఎక్కడ ధర్మానికి వ్యతిరేకమైన చర్య జరిగినా కూడా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతాడు. ఆలయాల పరిరక్షణ మీద వారు ఎక్కువగా కృషి చేస్తున్న వారు శ్రీ కమలానంద భారతీ స్వామి. అంచేత నేను ఎక్కువగా మాట్లాడతాం అంత భావ్యం కూడా కాదు. శ్రీ ధన్వంతరి ఆవిర్భావాన్ని గురించి, అలాగే ఈ తొలి వైద్యుల యొక్క విశిష్టత గురించి వారు చాలా చక్కగా చెప్పగలరు. అంచేత ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. కమలానంద భారతీ స్వామి వారు వారి దివ్య ఆశీస్సులను మనకు అందజేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. సార్ ప్లీజ్. పత్తై జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. ఓం ధన్వంతరియే నమః. సాధారణంగా కులము అనే పేరు చెప్పగానే విమర్శ ప్రారంభమవుతుంది, తిట్టడం ప్రారంభిస్తారు. అసలు ఈ కులాన్ని ధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదంట. కానీ కులము అంటే కులము కాదు, కులము అంటే కులతత్వం కాదు, కులము అంటే వృత్తి, కులము అంటే విద్య, కులము అంటే సాంప్రదాయము. ఇవి మూడు లేకపోతే కులము లేదు. ఏ కులానికి ఈ మూడు ఉంటాయి. ఒకటి వృత్తి ఉంటుంది. ఆ వృత్తి అంటే ఏంటి? మనం చేసే పని. పని ఎందుకు చేస్తున్నాం అంటే 4 వేళ్ళు నోట్లోకి పోవడానికి. ఆ పని ఏమి కలిగి ఉండాలంటే ఒక విద్య కలిగి ఉండాలి. ఆ విద్య వల్ల దాని ఆధారంగా ఆ వృత్తి చేసుకుని భౌతికంగా బతుకుతాడు. కానీ భౌతికంగా బతకడంతో పాటు తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని పోవటానికి ఒక చక్కని జీవన విధానము మనిషికి అవసరము. సంస్కారము, సంస్కృతి, నాగరికత ఇవి కావాలి. వీటిని ఒక ఆచార సాంప్రదాయాలు అనే చట్టంలో మనిషి జీవిస్తాడు. అలా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. వివాహం చేసుకునే పద్ధతి దగ్గర నుంచి, రీతి రివాజుల దగ్గర నుంచి, కుటుంబ బంధుత్వ పద్ధతి దగ్గర నుంచి ఒక పద్ధతి ఉంది. కాబట్టి వృత్తి, విద్య, సాంప్రదాయము ఇవి మూడు ఉన్న తర్వాత దీనికి ఇంకొకటి ఉంది, 4వది. అది ఏంటంటే దైవము. మన కులాలు ఎన్ని ఉన్నాయో ఆ అన్ని వృత్తులు దైవానికే మనము అంకితం చేస్తాం, సమర్పిస్తాం. ఎందుకని? ఏదో ఒక దేవుడి అనుగ్రహం చేతనే మనకు ఈ విద్య వచ్చింది అని మనము అలా ఒక కులదేవతను ఉపాసన చేస్తూ ఉన్నాం. కాబట్టి
ఆ దేవుడికి మనము దీన్ని సమర్పించి మనం చేసే పనిని, వస్తున్న ఉపాధిని దైవ ప్రసాదంగా భావించి జీవిస్తాం. ఇది కులం అంటే. ఇప్పుడు చెప్పండి, కులాన్ని తిడదామా, కులాన్ని నెడదామా? ఒక అత్యంత అద్భుతమైన వ్యవస్థ కుల వ్యవస్థ. దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసి కారణాలు అనేకం. కానీ ఈరోజు ఒకరిని చూస్తే ఒకరు ద్వేషించుకునే స్థితికి వచ్చాం. వద్దు. ఈరోజు నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. నాయీ బ్రాహ్మణులు ఎవరు? బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, బ్రాహ్మణులు అనేక రకం. అందరికీ గాయత్రి ఉందా లేదా? గాయత్రి అంటే ఏంటి? జంధ్యము. అందరికీ జంధ్యం ఉందా లేదా? వైశ్యులకు ఉందా లేదా? క్షత్రియులకు ఉందా లేదా? విశ్వబ్రాహ్మణులకు ఉందా లేదా? యాదవులకు ఉందా లేదా? మీరు మహాభారతం చదవండి. బలరామకృష్ణులకి ఇద్దరికి కూడా యజ్ఞోపవీత ధారణ చేశారా లేదా? ఉపనయనం చేశారా లేదా? యాదవులకు ఉంది, మాలదాసరులకు ఉంది, మాదిగదాసరులకు ఉంది, వడ్డెరాజులకు ఉంది, ఉప్పర్రాజులకు ఉంది, యజ్ఞోపవీతం అందరికి ఉంది. ముందు కింద వదిలిపెడుతూ వచ్చారు, ఇప్పుడు పైన కూడా వదిలిపెట్టేస్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి యజ్ఞోపవీత ధారణ అనేది వైదిక జీవన విధానంలో ఒక భాగము. మనందరికీ గాయత్రి ఉపాసన ఉంది. 2 బ్రాహ్మణులు. బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు. దేవాలయం గర్భగుడిలో యజుర్వేద మంత్ర సహితముగా దేవునికి పూజలు చేస్తే వాళ్ళు వైదిక బ్రాహ్మణులు. దేవాలయ ముఖమండపంలో కూర్చుని సామవేదము నుంచి వచ్చిన సంగీత స్వరములతోటి 72 మేళకర్తలతోటి చక్కని హిందోళ మోహన కళ్యాణి కాంభోజ రాగాలతోటి శంకరాభరణ ఇట్లాంటి శివరంజని రాగాలతోటి నాదస్వరంతో దేవుడికి సేవ చేస్తే, సామవేదముతోటి కనుక మీరు సేవ చేస్తే వాళ్ళు నాయీ బ్రాహ్మణులు అయినారు. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు, మీరు నాయీ బ్రాహ్మణులు. కొంచెం తెలివి ఎక్కువగా ఉంది. కేవలం మనకున్న తెలివిని ఈ పనికి మాత్రమే ఉపయోగిస్తే సరిపోవట్లే. ఇంకా కొంచెం అదనంగా తెలివి ఉంది. ఏం చేయాలి? అయితే ఇంకొక విద్య నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? ఆయుర్వేదం. ఆయుర్వేదంలో 2 రకాల ఆయుర్వేదం ఉంది. ఒకటి చెట్టు, చెట్టు వేరు, చెట్టు బెరడు, చెట్టు కాండం, చెట్టు పువ్వు, చెట్టు కాయ, చెట్టు పూత, చెట్టు ఆకు, చెట్టు తీగ. ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి పదార్థాలతోటి చేసేటువంటిది శాకాహార వైద్యము. దీంట్లోనే మాంసాహార వైద్యం కూడా ఉంది. అది ఏంటి అంటే, పక్షవాతం వస్తే తయారు చేసే మందులో జముడు కాకి మాంసము ఉపయోగిస్తారు. కీళ్లవాతానికి తయారు చేసేటువంటి మందులో ఈ పిచ్చుకలు ఉన్నాయి కదా, ఈ కముజు పిట్టలు, కముజు పిట్ట మాంసాన్ని ఉపయోగిస్తారు. ఎద్దు కొమ్ములో ఉండే కొవ్వును, జింక కొమ్ములో ఉండే, దుప్పి కొమ్ములో ఉండే కొవ్వును, ఆల్చిప్పల్లో ఉండేటువంటి మాంసాన్ని, వీటన్నింటినీ కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. ఇట్లాంటి మాంసకృత్తులతో కూడా కలిసినటువంటి వైద్యాన్ని చేసేవాళ్ళే నాయీ బ్రాహ్మణులు. ప్రపంచంలో మొట్టమొదట కత్తి చేతబట్టి శస్త్రచికిత్స చేసినటువంటి సర్జన్, చికిత్స నిపుణుడు ఎవరు అంటే నాయీ బ్రాహ్మణుడు. ఇప్పుడే మన పక్కనే మంత్రి గారికి కూడా చూపించాను. మంత్రి గారికి మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఇదిగో చూడండి, సుశ్రుతుడి విగ్రహాన్ని వాళ్ళ మెడికల్ యూనివర్సిటీలో పెట్టుకున్నారు. మన దేశంలో పెట్టలేదులేండి, వాళ్ళ దేశంలో పెట్టారు. సుశ్రుతుడు మెడిసిన్ ఎవరు చదువుకున్నా మొదటి వాక్యమే ప్రపంచంలో ప్రాచీనమైన శస్త్రచికిత్సకుడు సుశ్రుతుడు అనే వాక్యాన్ని చదువుకునే MBBS చదవాలి. సుశ్రుతుడి దగ్గర ఎటువంటి పరికరం ఉండేదంటే, వెంట్రుకను నిలువుగా చీల్చే అంతటి సున్నితమైన కత్తి ఉండింది ఆయన దగ్గర. కత్తి అందామో కత్తిరందామో అంత సున్నితమైన పరికరాలతోటి శరీరానికి శస్త్రచికిత్సలు చేసేవాళ్ళు. దేవాలయంలో ఉండే వైష్ణవ అర్చకులు, శైవ అర్చకులు వైద్యం చేస్తారు. వాళ్ళు శాకాహారులు. కానీ మీరు చేతిని కానీ ఎక్కడైనా వ్రణాలు వస్తే వాటిని తీసేయటం కానీ, ఆపరేషన్ చేయటం కానీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి కొద్దిగా మాంసాహారానికి సంబంధించింది. కాబట్టి వీరు జీవన విధానంలో కూడా మాంసాహారులుగా అయినారు. మాంసాహారము, శాకాహారం అనేది మన సమాజంలో
ఎప్పుడూ విషయం కాదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవన విధానంలో ఆహారము, విహారము, నియమములు అనుగుణంగా ఉన్నాయి. అందరూ కలిసి జీవించారు, దీంట్లో ఏం తప్పు లేదు. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. దేవాలయ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కూడా ఉదయం 4 గంటలకు మేలుకొలుపు దేవుడికి జరిగితే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రతి 2 గంటలకు ఒక రాగముతో దేవుడికి సేవ చేయాలి. అట్లా రోజు 12 రాగాలతోటి దేవుడికి నాదస్వరంతో, డోలుతోటి సేవ చేయాలి. అసలు నాయీ బ్రాహ్మణులు అంటేనే నాదము నాడి, నాదము నాడి. నాదము ఏ నాదము? ప్రణవనాదము, ఓంకారము. ఈ సృష్టి అంతా విశాలమైన విశ్వమంతా నిండి ఉండేది ధ్వని ఏది ఉందో దాన్ని నాసా వాళ్ళు రికార్డ్ చేస్తే వచ్చింది ఏంటంటే ఏమీ లేదు, ఓంకారం తప్ప ఇంకేం వినబడట్లేదని చెప్పారు. ఆ ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమశివుడి ఢమరుకం నుంచి వచ్చింది. ఆ ఢమరుకం నుంచి వచ్చిన దాంట్లో నుంచే మనం చదువుకునేటువంటి ఆ నుంచి క్షాదాక అక్షరాలు కూడా వచ్చాయి. ఆ నాదాన్ని పట్టుకునే సామవేదం వస్తే, సామవేదంలో నుంచి సంగీతం వస్తే, దాంట్లో నుంచి వచ్చిన వాటితోటి మీరు ఈ వేళ్ళు ఉన్నాయి, ఈ వేళ్ళు డోలు కొట్టేది ఈ వేళ్లతోనే, నాదస్వరం వాయించేది ఈ వేళ్లతోనే. అవునా? కాబట్టి నాదము ఎక్కడుంది? చేతి కొన ఏమంటాం, వేరు కొన, అంతేనా? ఇక్కడుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు అనుకోండి, ఎక్కడ పట్టుకుంటాడు వైద్యుడు? ఇదిగో ఇక్కడ ఇటు పట్టుకుంటాడు. ఇంతే, ఈ 2 వేళ్ళు, ఈ వేలు ఇంతేనా? ఇటు పట్టుకొని ఇటు వదిలేస్తాడు. నీకు 15 రోజుల నుంచి కడుపులో మంటగా ఉందని చెప్తాడు. ఇంకేం మాట్లాడక్కర్లా. పేషెంట్ నాకు ఇట్టుంది అట్టుందని చెప్పక్కర్లా. ఒక్కసారి నాడట్టు పట్టుకొని వదిలేస్తే నీకు పలానా దగ్గర గుండెలో బాగలేదు, కాలేయంలో బాగలేదు, మూత్రపిండాలు బాగలేదు, ఇవన్నీ నాడి పట్టుకొని చెప్పేస్తారు. అలా నాడి ఏంటి? నాడి, నాదము నాడి చేతి వేళ్ల మీద నిలుపుకున్నటువంటి వాడు నాయీ బ్రాహ్మణుడు. చేతి వేళ్ళు. మన దగ్గర సైన్స్ అనేది ఎంత సునిశ్చితంగా వృద్ధి చెందిందనే దానికి తర్కాణం. ఆయుర్వేదంలో వృక్ష ఆయుర్వేదం ఉంది, జంతు ఆయుర్వేదం ఉంది. జంతు ఆయుర్వేదాన్ని కూడా నాయీ బ్రాహ్మణులే చేశారు. జంతు ఆయుర్వేదంలో అశ్వ ఆయుర్వేదము, గజ ఆయుర్వేదము, గో ఆయుర్వేదం అని 3 విభాగాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రాచీన మన స్టేట్ లైబ్రరీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ పోయి చూస్తే మనకు అక్కడ పుస్తకాలు కనపడతాయి. కాబట్టి గజ ఆయుర్వేదము, అశ్వాయుర్వేదం ఇవి చేశారు. ఇక్కడ ఎవరికైనా 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామాల్లో పశువులకు, ఆవులు, బర్రెలకి కడుపులో జలగలు, పురుగులు పడతాయి. దొరువుల్లో, చెరువుల్లో నీళ్లు తాగితే దానివల్ల వాటి ఆరోగ్యం పాడవుతుంది, పాలు ఇవ్వడం తగ్గుతుంది. దానికోసం ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఆకులు, పసుపు, ఉప్పు కలిపి రోళ్లలో వేసి దంచి ముద్దలు చేసి ఎండబెట్టి కుండల్లో దాచిపెట్టుకుని 15 రోజులకి వాటికి నోట్లో ఇవి తినిపించేవాళ్ళు. ఇవి గ్రామాలలో మంగలి వాళ్ళే తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇవి మన కళ్ళెదురుగ్గా మనం చూసినటువంటి విషయాలు. కాబట్టి ఒక కులము ఉంది అంటే దాని వెనక చాలా గొప్ప వృత్తి ఉంది. మనం అన్నీ మర్చిపోయినాం, వదిలిపెట్టేశాం. అనేక కారణాలు ఉండదు. సామాజికంగా 1000 ఏళ్ల నుంచో 500 ఏళ్ల నుంచో ఆ విశ్లేషణ పక్కన పెడితే తిరిగి ఈ రోజున పునరుజ్జీవనం పొందుతూ ఉన్నాము అనేది వాస్తవం. ఈ రోజున నాయీ బ్రాహ్మణుల్లో మీ సంతానంలో మీకుండే 2 పిల్లల్లోనో 3 పిల్లల్లోనో ఒక్కడిని ఆయుర్వేదం చదివించడానికి, ఆయుర్వేద మెడిసిన్కి డాక్టర్గా పంపించండి. ఈ రోజున అమెరికాకి, యూరోప్కి, ఆస్ట్రేలియాకి, చైనాకి ఆయుర్వేదం డాక్టర్లు పంపించడం అంత డిమాండ్ ఉంది ఆయుర్వేద డాక్టర్లు. ఎందుకని? ఆయుర్వేదం చదివితే జెనెటిక్గా మీకు మాత్రమే అబ్బుతుంది, బాగా సులభంగా వస్తుంది. అందుకే మేము ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేస్తున్నాం. వాళ్ళు విచారించి దాని లోతుపాతులు వాళ్ళు సమన్వయం చేసుకుని తర్వాత చెప్తారు. అసలు వాస్తవంగా ఎవరైతే జెనెటిక్గా ఈ చదువుకోవడానికి అవకాశం ఉందో వీళ్ళకి మెడిసిన్లో అవసరమైతే కొన్ని శాతం సీట్లు రిజర్వేషన్ కూడా చేయడం. ఎక్కడెక్కడ పతంజలి షాప్ ఉందో అక్కడెక్కడ ఒక ఆయుర్వేద డాక్టర్ ఈరోజు అవసరం ఉన్నాడు, కానీ లేడు. మీరందరూ దాన్ని పట్టుకోండి. తర్వాత ప్రభుత్వం చేస్తున్నది ఇప్పుడు కాదు, గతం నుంచి చేస్తున్నది. శ్రీకాళహస్తిలో ఒక కళాశాల మన నాదస్వరం ఉంది, తిరుపతిలో ఉంది, కిసరలో ఉంది. వాటిని ఇంకా పటిష్టం చేసుకోవాలి. కాబట్టి మన కులాన్ని గురించి ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించక్కర్లేదు.
ప్రతి కులానికి ఈ కులానికి చరిత్ర లేదనేది కులమే లేదు. నాయి బ్రాహ్మణులు ఈ దేశాన్ని పరిపాలించారు, చక్రవర్తులైనారు. ఆదిజాంబవంతుడు మాదిగ కులస్థుడు ఈ దేశాన్ని పరిపాలించాడు. ఎవరు పరిపాలించలేదు? యాదవులు పరిపాలించారు, కాపులు పరిపాలించారు, బ్రాహ్మణులు పరిపాలించారు, రెడ్లు పరిపాలించారు. ఏ కులస్తులు పరిపాలించలేదు. ఆయా సమయ సందర్భం వచ్చినప్పుడు పుట్టుకతో ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ దేశం స్వీకరించింది, ఈ సమాజం స్వీకరించింది. అందుకనేంటంటే అది ఎప్పుడు కూడా కులము అనేది మనకు ఒక శకమే ఉంది, శాలివాహన శకం. ఒక కుమ్మరి కులంలో పుట్టినవాడి దేశాన్ని పరిపాలిస్తాడని ఊహించగలమా? ఒక నాయి బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు చక్రవర్తిగా ఈ దేశాన్ని చూడగలమా? ఈరోజు ఉండే సామాజిక స్థితిలో, అంటే ఇప్పుడుండే ఆర్థిక సామాజిక స్థితిగతుల్లో సాధ్యమా? కానీ ప్రాచీన కాలంలో అందరూ అంత ఆత్మగౌరవంతో బతికారు. ఒక చైనా యాత్రికుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశంలో పాదయాత్ర చేస్తూ ఒక గ్రామానికి వచ్చి ఆ రోజుల్లో భోజనం పెట్టి ₹1 దక్షిణ ఇచ్చేవాడంట. ఆ రోజుల్లో ₹1 నాణ్యం. రోజు భోజనం చేస్తున్నాడు, రూపాయి వస్తుంది. ఈ రూపాయలన్నీ మూట కట్టుకొని పాపం బరువు అయిపోయింది. ఒక ఇంట్లో ఒక మధ్యాహ్నం భోజనం చేసి, అయ్యా నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ మూట తీసుకొని పోతాను, మీ ఇంట్లో పెట్టుకోండి అంటే, మీ మూట మా ఇంట్లో పెట్టడానికి లేదు అన్నారు. మరి నేను మొయ్యలేకపోతున్నాను, బరువుగా ఉందంటే, ఏం లేదు అక్కడ రచ్చబండ దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర దాన్ని భద్రంగా పెట్టేసిపోండి, తిరిగి వచ్చేటప్పుడు తీసుకోపోయాను. మరి ఎవరన్నా తీసుకొని పోరా అంటే, నాది కాని వస్తువు తీసుకునేవాడు ఈ దేశంలో లేడయా, నువ్వు తిరిగి వచ్చినా అది అక్కడే ఉంటుంది అన్నారు. అది భారతదేశం, అది భారతదేశం. అబద్ధం చెప్పరు ఈ దేశంలో, అబద్ధం చెప్పరు, అది భారతదేశం. ఈరోజు అటువంటి దేశాలు మనం ఎక్కడో తైవాన్లోనో నెదర్లాండ్స్లోనో చూసుకోవాల్సిన పరిస్థితి. తైవాన్లో కోర్టు ఉండదంట, నెదర్లాండ్స్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, తీసిపారేశారు. ఎందుకని? జీరో క్రైమ్. చిన్న చిన్న దేశాల్లో అవి సాధించగలుగుతున్నారు. మన రక్తంలో ఆ లక్షణాలు ఉన్నాయి, మన రక్తంలో ఆ సంస్కారాలు ఉన్నాయి. మన కులదేవత ఎవరో ఉపాసన చేసినప్పుడు, ఆ ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మార్గాల్లో నడుస్తాం. రాజకీయంగా కూడా వారు బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు మీకు దక్కవలసినటువంటిది ఏదో అది మీ ప్రయత్నం మీరు చేసుకుంటారు. కానీ మన బిడ్డలకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కులము తక్కువ కాదు. మాలవాళ్ళు ఉన్నారు, మాలవాళ్ళ కులం ఏందో చెప్పండి. ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది, మాలవాళ్ళకు ఉందా? లేదు. ఎందుకని? గ్రామంలో ఏ వృత్తికి ఒక మనిషి తగ్గినా మాలవాడిని తీసుకొచ్చుకోవచ్చు. మగ్గం నేసేవాళ్ళు 100 మంది కావాలి, 90 మందే ఉన్నారు, మాలాడి నుంచి 10 మందిని పిలుచుకోవచ్చు. బట్టలు ఉతకడానికి రజకులు 10 మంది తక్కువ ఉన్నారు, మాలాడి నుంచి పిలుచుకోవచ్చు. చెట్టు ఎక్కడానికి మాలవాళ్ళని పిలుచుకోవచ్చు, గోడ కట్టడానికి మాలవాళ్ళని పిలుచుకోవచ్చు. కారణం మాలవాడు అనేవాడు ఆల్ రౌండర్. ఈ విద్య వచ్చు, ఈ విద్య రాదలేదు, అన్నీ వచ్చు. మాదిగ వాళ్ళు కేవలం చెప్పులు కుడతారని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణదేవరాయల సైన్యమో కాకతీయుల సైన్యమో 1,00,000 మందో 2,00,000 మందో పోతూ ఉంటే వాళ్ళ పక్కన గాడిదల మీదలో ఒంటెల మీదలో మంచినీళ్ళు తీసుకుని పోతూ ఉంటే సైన్యానికి ఆ మంచినీళ్ళకు కావలసిన తోలుతిత్తులు కుట్టించిన వాడు కూడా మాదిగోడే. నిన్నగాక మొన్నటిదాకా బావిలో నుంచి నీళ్లు తోడుకోవడానికి తోలు బకెట్ కుట్టించిన వాడు కూడా మాదిగోడే. నిన్నటిదాకా మొన్నటిదాకా మన ఈ కొలివి దగ్గర తోలు తిత్తి కుట్టించిన వాడు కూడా మాదిగవాడే. వెంకటేశ్వర స్వామి తిరుమలలో 4 మాడ వీధుల్లో పోతున్నాడంటే మొదట బయలుదేరేదే మాదిగవాడు కుట్టి ఇచ్చినటువంటి ఢంకా. ఈ దేశంలో ఏ కులం తక్కువ చేయలేదు, ఏ కులానికి తక్కువ చేయలేదు. కులము సమాజానికి సేవ చేసింది, సమాజం కులానికి రుణం తీర్చుకుంది. ఇది మన భారతదేశం, దీన్ని అర్థం చేసుకోవాలి. వడ్డేర్లు ఉన్నారు, వడ్డేర్లు ఉప్పర్లు. వడ్డివాడు కానీ ఉప్పరివాడు కానీ ఈ దేశంలో సివిల్ ఇంజనీర్లు. ఇప్పుడు కూడా ఇంజనీర్లు అంతే కదా. ఇక్కడెక్కడ మన బెంజ్ సర్కిల్ దగ్గర బ్రిడ్జి కడుతున్నారు కూడా, అక్కడ సివిల్ ఇంజనీర్ ఎండలో ఉంటాడు, పచ్చ ప్లాస్టిక్ టోపీ పెట్టుకొని. కూలీవాడికి ఇంజనీరింగ్కి తేడా ఉండదు అక్కడ. కానీ అదే మనం హైటెక్ సిటీకి పోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏసీలో ఉంటాడు. కాబట్టి మొదటి నుంచి కూడా మట్టి పని చేసేవాళ్ళు, నిర్మాణం పని చేసేవాళ్ళు మట్టికి దగ్గరగా ఉంటారు కాబట్టి అట్లా కనపడతారు. కంటి చూపుతో ఒక కొండ వాలును చూచి కంటి చూపుతో లెక్కగట్టి ఎంత నీరు క్యాచ్మెంట్ తీసుకుని ఎంత కట్టపోస్తే ఎంత కాలువ దువ్వితే ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చు అనే విద్యను తెలిసి ఉన్నవాడు ఒడ్డోడు. ఈ దేశంలో ఉండే చెరువులన్నీ వాళ్ళు కట్టారు,
కాకతీయులు కట్టించినా, కృష్ణదేవరాయలు కట్టించినా, చోళులు కట్టించినా, ఇంకొకళ్ళు కట్టించినా. కాబట్టి ప్రతి కులానికి ఒక విద్య ఉంది, ప్రతి కులానికి ఒక పెరిక అనే కులం ఉంది. పెరిక కులం చరిత్ర ఏందని చెప్పి దాంట్లో పడ్డాం. పెరిక కులం మీరు మనం అసలు ఊహించడం కూడా ఊహించు, ఈ దేశాన్ని మనం ఊహించలేవంతే. విత్తన సంవర్ధనము, ఒక బ్రీడ్ నుంచి ఇంకొక బ్రీడ్ విత్తన సంవర్ధనం చేసినటువంటి ఒక అగ్రికల్చరల్ సైంటిస్టులు పెరిక కులస్తులు. ఊహించగలమా? మొత్తం భారతదేశంలో 1,50,000 ధాన్యం రకాలు ఉన్నాయి ఈ దేశంలో. 1,50,000 రకాలు. ప్రతి కులానికి కులదేవత ఉంది, ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది, ప్రతి కులానికి ఒక మర్యాద ఉంది, ప్రతి కులానికి ఒక సాంప్రదాయం ఉంది, ప్రతి కులానికి గోత్రం ఉంది, ప్రతి కులానికి వంశం ఉంది, ప్రతి కులానికి ఆ లక్షణం ఉంది. దాంట్లోనే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం బతుకుతున్నాం. ఇప్పుడు మంగళవాద్యాలు, మీరు వాల్మీకి మహర్షి రాసిన రామాయణం తీసుకోండి. శ్రీరామచంద్రుడికి రేపు పట్టాభిషేకం అంటే ఏముంటుంది అక్కడ? మంగళతూర్యారవములు వినబడుచున్నవి. శ్రీరాముడు పట్టాభిషేకానికి ముందే నాయి బ్రాహ్మడు ఉన్నాడు, నాదస్వరం ఉంది. ఈ విద్య ఈరోజు కొత్తగా పుట్టింది కాదు, యుగాల పర్యంతంగా ఉంది. కాబట్టి మన కుల వృత్తులన్నీ ఈరోజు వచ్చినవి కాదు. కాకపోతే కొత్త వృత్తులు వచ్చాయి కాబట్టి వాటిల్లో కూడా మనం వెళ్ళాలి. ఈరోజు అనేక రకాల వృత్తుల్లోకి మీరు వెళ్ళారు. అయినంత మాత్రం చేత పాత వాటిని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. వాటిని గౌరవించుకుందాం. మన పిల్లల్ని చక్కగా ఈరోజు నాదస్వరం, డోలు, సన్నాయి. మనకు తమిళనాడుకు పోయినట్టయితే ఎంత గౌరవ మర్యాదతో చూస్తారో. ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడికి పోయినా గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తుంటాను. పెళ్ళికి పోతే ఒక వేదిక, పెళ్లి మంటపం పక్కనే నాయి బ్రాహ్మణులకు ఒక వేదిక వేయాలి, వాళ్ళని గౌరవించాలి. 2 పొరపాట్లు చేస్తున్నాం పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు. అందరం చేస్తున్నాం. ఏందో తెలుసా? 1 మంత్రం చదివే బ్రాహ్మణ్ణి గౌరవించట్లేదు, 2 మంగళవాద్యాలు నాయి బ్రాహ్మణ్ణి గౌరవించట్లేదు, ఇద్దరిని గౌరవించట్లేదు. పెళ్ళి మొత్తం వీడియోగ్రాఫరే చేస్తాడు, వీళ్ళకి ఏం సంబంధమే లేదు. 3 ముళ్ళు వేసినంత కాలం బాగుండింది ఆ సంసారం. 3 సార్లు 3 ముళ్ళు వేస్తున్నారు వీడియో కోసం. అక్కడ వ్యవహారం దెబ్బతిన్నది. ఎప్పుడో ఏడు అక్కడ షార్ట్ బాగా వచ్చేదాకా వాడు చెప్తూనే ఉంటాడు. వ్యవహారం అక్కడ దెబ్బతిరింది. అందుకనే నాయి బ్రాహ్మణుల్ని అంటే అక్కడ శుభకార్యంలో వేదమంత్రాలతోటి వీళ్ళు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు ఆ నాదస్వరం వినగానే అందరికీ ఒక పవిత్రమైన భావన వస్తుంది. మనం వీధిలో పోతున్న ఒక ఇంటిలో నాదస్వరం వినబడితే ఇక్కడేదో మంగళకరమైన మంచి దైవకార్యం జరుగుతున్నదని చెప్పి మనకు సంకేతం. అట్లా ఏంటంటే వాళ్ళని గౌరవించుకోవాలి. మన బిడ్డ కుల సాంప్రదాయాన్ని గురించి కానీ కుల వృత్తిని గురించి కానీ చెప్పుకోవడంలో ఎటువంటి పరిస్థితుల్లో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపిస్ట్ గూడు తొలిగితే మళ్ళీ దాంట్లో లోపల దోసింది ఎవరు? చెయ్యి బిడికితే నువ్వుల నూనె వేసి మర్దనా చేసింది ఎవరు? శరీరానికి బాడీ మసాజ్ చేసింది ఎవరు? ఈ పైన వెంట్రుకలు పట్టుకొని బిరంగింటికి వెళ్ళారు, పీటలు తీసుకొచ్చారు. కంసలి ఇంటికి వెళ్ళారు, మంగళసూత్రాలు తీసుకొచ్చారు. కుమ్మరి ఇంటికి వెళ్ళారు, పాలికలు తీసుకొచ్చారు. అది మన జీవన విధానం. ఒక గ్రంథం ఇది కలవడం. ఈ విషయాన్ని మరలా మీరు చక్కగా మీ కులస్తులు ఎవరెవరో వాళ్ళందరికీ తెలియచేయండి. పాజిటివ్గా, సకారాత్మకంగా మన గుణ విశేషాలు ఏంది, మన సంస్కారాలు ఏంది అనేది మన బిడ్డలకి నేర్పుకోవాలి. మీరు అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలోకి, ఉన్నత స్థానంలోకి రావాలి. మన అదృష్టవంతులు ఈరోజు నూతన భారతదేశ ఒక దిశలో వెళుతూ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడున్న రాజ్యాంగము, ఇప్పుడున్న పరిస్థితి అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఏ పనినైనా నేర్చుకోవచ్చు, ఏ రకంగా సరే తయారు కావచ్చు. ఆ పద్ధతిలో మీరు అన్ని రంగాల్లో కూడా వికాసం పొందాలి. అయితే పాతదాన్ని వదిలిపెట్టకుండా దాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఈ సందర్భంగా 4 మాటలు చెబుతూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా అనేక పథకాలు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ఇంకా ఆలోచించి ఇంకేమేం చేయాలో మరలా సమన్వయం చేసుకుని ఆ పద్ధతిలో సానుకూలంగా అందరూ కూడా చేసుకుంటారు, ఇబ్బంది లేదు. మిగతా విషయాలు పెద్దలు ఇంకా మన కులస్తులు వచ్చినారు, కుల పెద్దలు ఇక్కడ ఎవరు సన్మాన గ్రహీతలు కూడా వచ్చారన్నారు. వయోలిన్ ఇంకా ఎవరైనా ఆయుర్వేదం పరికరాలు ఇంట్లో కల్వము అటువంటివి పెట్టుకుని వైద్యం చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి కావాలంటే ఈ ఆయుష్మానో ఇంకేదో పథకాలు ఉన్నాయి, ఇటు కొన్ని ఉన్నాయి, కేంద్రం రాష్ట్రం, వాటికి సంబంధించి కూడా ఏదైనా చేయొచ్చు. మీరు అవి నిలబెట్టుకోండి. ఈరోజు చాలా ఆయుర్వేదం డాక్టర్లు అవసరం ఉన్నారు, సమాజానికి చాలా అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా సమాజానికి అవసరాలని అర్థం చేసుకునే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా చెబుతూ, దీని మీద మీ కుల చరిత్ర మీద కూడా ఒక మంచి పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకం కూడా రావాలి, మొత్తం భారతదేశానికి సంబంధించింది.
మొత్తం భారతదేశానికి సంబంధించింది ఒక మంచి పుస్తకం రావాలి. దానికి సంబంధించి కూడా ఎవరైనా మీరే అందుకు ఒక సబ్ కమిటీ లాగా వేసుకుని దాని గురించి అన్నవరపు బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచుకున్నాం. జ్ఞానాన్ని కొంత ఇచ్చారు. అంటే పడిపోతున్న విషయాలను కూడా మాకు తెలియజేసి మంచి విషయాలను మాకు తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ధన్యవాదాలు గారు మాట్లాడుతూ మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ ధన్వంతరి జయంతోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీ 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 కమలానంద భారత, అదేవిధంగా మన సభా ప్రారంభకులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మంత్రి తులసి పార్థసారథి గారు, మరి వేదికను అలంకరించిన నిలుముక్కల శివశేఖర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ శ్రీ ధన్వంతరి జయంతోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలు పెద్దలు స్వామీజీ, అదేవిధంగా మన ఉపసభాపతి గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులచే ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం కులం గురించి చాలా చక్కగా వివరించారు. ఆనాడు ప్రాచీన కాలంలో ఈ కులం గొప్పది, ఈ కులం తక్కువది అనే ప్రసక్తే లేని సమయంలో కులవృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా ఒకరినొకరు ప్రతి ఒక్కరూ చాలా గౌరవించుకునే సంస్కృతి మనందరికీ తెలుసు. ఈ రోజున ఒక శుభకార్యం ఏర్పడిందంటే ఆ శుభకార్యానికి ఇప్పటి వరకు చెప్పినట్లు నాదస్వరంతోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఒక సృష్టి కార్యానికి సన్నద్ధం చేయటం, మరి అది చాలా ఒక శుభకార్యంగా భావించి వాళ్లను ఎదురొచ్చి ఆ కార్యక్రమం చేసేదానికి పెద్దలంతా కూడా ముందుండి ఆ కార్యక్రమం నిర్వర్తించే చక్కటి సంస్కారం, చక్కటి సాంప్రదాయం, మంచి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మరి ఈ భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మన పరదేశాలన్నీ కూడా ఎంతో గౌరవిస్తూ ఉన్నాయి. మరి అటువంటిది ఈనాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా మరి కులాల ఆధారంగా ఒక రాజకీయం అనేది దుష్ట రాజకీయం ఏర్పడి దానిలో ఉన్న మరి వాళ్ళని ఫైనాన్షియల్గా ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళని తీసుకురావటానికి ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో ఒక మహిళలు కానివ్వండి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా నాయకుల్ని ముందుకు తీసుకురావటం కోసం మనం ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలని మరి ఒక మంచికి ఏదైనా ఒక మంచి చెడు ఒక విషయాన్ని విప్పి చెప్పటంలో ఉంటాయి. దాన్ని మంచిని అర్థం చేసుకోకుండా మరి ఈ రోజున కుల ద్వేషులుగా తయారవటం అనేది మరి చాలా దురదృష్టకరమైన అంశం. దాన్ని ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈ రోజున మన నాయీ బ్రాహ్మణులచే ఆనాడు ఏదైతే ధన్వంతరి మరి దేవుడుగా మనం భావించే వాళ్ళం. ఆ రోజున ఇన్ని హాస్పిటల్స్ కానివ్వండి, ఇంత వైద్యం అల్లోపతి ఇవన్నీ లేని సమయంలో ఆ రోజున
మరి మూలికలు, చక్కటి చెట్లు, పూలు, వీటన్నిటి ద్వారా ఒక మంచి ఆయుర్వేదం లాంటి వైద్యాన్ని ఆ రోజున అందించటం ద్వారా ఎన్నో వ్యాధుల్ని నయం చేయగలిగేవారు. అంతేకాకుండా మరి ఈ నాయీ బ్రాహ్మణుల చేతిలో మరి పదునైన ఆయుధాలు ఉండటం మూలంగా వాటినే మరి గాయాలకి ఆ రోజున ఓపెన్ చేయటానికి కానీ అన్నింటికీ వినియోగిస్తూ వాళ్ళని వైద్య విధానంలో వాళ్ళని చేర్చటం, అంతేకాకుండా మరి బిడ్డలు ప్రసవించే సమయంలో కూడా వారినే ముందు ఉంచటం ద్వారా ఆ వృత్తిని వారు స్వీకరించుకోవటం అనేది జరిగింది ఆనాటి కాలంలో. మరి నాకు కూడా తెలిసి మా తాతలు మరి నానమ్మలు ఉన్న సమయంలో కూడా ఏదైనా ఒక ఇంజెక్షన్, అలోపతిలో ఇంజెక్షన్ చేయాలన్నా కూడా మరి నాయీ బ్రాహ్మణుల ద్వారానే వచ్చి ఇంటికి వచ్చి ఇంజెక్షను చేసే సంస్కృతి కూడా నాకు గుర్తుంది. మరి ఆ రకంగా ఈ రోజున ఒక వైద్యం అనేది ఒక మంచి విషయంగా మరి చక్కటి ఆరోగ్యానికి మరి నాయీ బ్రాహ్మణుల సహకారం ఆ రోజున ఎంతో ఉండేది. మరి వారి అంతగా ఈ రోజున పూజించే ఈ వృత్తిని చూసి మనం హేళన చేయటం అనేది మన తెలివి తక్కువతనంగా అది భావించాల్సిన పరిస్థితి. మరి ఈ రోజున ఇదే వైద్యాన్ని క్యాప్సిల్స్లో వేసి ఒక అలోపతిగా ఒక పసుపు, మరి క్యాన్సర్ని నివారించడానికి పసుపు, అదేవిధంగా ఒక దాల్చిన చెక్క వేరు బెరడు, చెట్టు బెరడు నుంచి వచ్చిన దాల్చిన చెక్క పౌడర్ని మనం అమెరికా లాంటి దేశాల నుంచి మన వాళ్ళంతా వెళ్ళినప్పుడు దాన్ని ఒక మంచి వైద్యంగా అక్కడి నుంచి క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇదంతా మన వైద్యం. మన వైద్యాన్ని వాళ్ళు గుర్తిస్తే గుర్తించని మన భారతదేశం మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ మెడిసిన్స్ అన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అంత ప్రాధాన్యత కలిగిన మన వైద్యాన్ని ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక ఆయుష్ మంత్రిత్వ శాఖని కూడా ఏర్పాటు చేసి వైద్య శాఖలో మిళితం చేయటం జరిగింది. అయితే కొన్ని ప్రదేశాల్లో ఇవాళ మన కృష్ణా జిల్లాలో కూడా ఈ హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రిపైర్స్ వచ్చి చాలా న్యూన స్థితిలో ఉన్నాయని పెద్దలు నా దగ్గరకు వచ్చి కూడా కొంతమంది చెప్పటం జరుగుతూ ఉంటుంది పదే పదే. ఇవన్నీ కూడా మరి మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఈ వైద్యాన్ని. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇవాళ ఏదైతే మనం కెమికల్స్ ద్వారా, మనం మందుల ద్వారా ఏదైనా ఒక వైద్యాన్ని ఇప్పిస్తే దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ వైద్యానికి మాత్రం ఎముకల్ని విరిగిపోతే అది కట్టేదానికి కానివ్వండి, అదేవిధంగా మరి ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులకు కానివ్వండి, మరి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి సంబంధించిన దానికి ఈ మూలికా వైద్యాన్ని ద్వారా అయితే మరి దానికి సైడ్ ఎఫెక్ట్ అనేది లేని వైద్యం. మరి ఈ వైద్యం తప్పనిసరిగా వృద్ధి చెందాలి. దానికోసం ఈ రోజున నాయీ బ్రాహ్మణ సంఘాలు కూడా కృషి చేయాలి. ఏదైతే ఉన్నాయో ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్స్ అంతా కూడా ఇవాళున్న వైద్య విధానంలో వరవడిలో కొట్టుకుపోయి మా దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. మరి ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి అనుసంధానం చేస్తూ ఆ డాక్టర్ దగ్గరికి ఆపరేషన్కి వెళ్ళండి, ఈ డాక్టర్ దగ్గరికి ఆపరేషన్కి వెళితే బాగుంటుందని చెప్పి వాళ్ళ ద్వారా ఒక కాంట్రాక్ట్ విధానంలో వాళ్ళు మారిపోకుండా ఈ ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ నాయీ బ్రాహ్మణులు వాళ్ళ ద్వారా వచ్చిన ఈ వైద్యం అనేది మరి ఎంతో విలువైన వైద్యం అనేది గుర్తుంచుకుని తప్పనిసరిగా ఈ మూలికలు, వైద్యం, ఆకులు, వీటి ద్వారా వచ్చిన వైద్యం ఏదైతే జంతు సంబంధిత, వృక్ష సంబంధిత అని చెప్పారో వీటన్నింటిలో కూడా చక్కటి గుణాలు ఉన్నాయి. ఏదైతే మన సైడ్ ఎఫెక్ట్ లేని గుణాలు, వాటన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళటానికి ఆ గ్రంథాలు ఏదైతే ఆ రోజున మరి క్షురకుడు వీళ్ళంతా కూడా రచించారో ఆ గ్రంథాలని మరి ఈ రోజున మనం మళ్ళీ రక్షించుకోవటానికి, సంరక్షించుకోవటానికి మీరందరూ నడుం కట్టాల్సిన అవసరం ఉంది. మరింకొకసారి మనందరం ఒకటే జాతి, ఒకటే కులం, కేవలం ఒక వృత్తుల ఆధారంగా ఏర్పడినాయి తప్పించి మరి అందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కటే అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరి కాబట్టి ఈ రోజున
మీ ద్వారా ఏర్పడిన ఒక మంచి ఈ వైద్యాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్ళటానికి నడుం కట్టాలని చెప్పి తెలియజేస్తూ మన ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆయుర్వేద వైద్యం జిల్లా ఆసుపత్రిలో కూడా మరి ఈ మధ్యకాలంలో వెనుకబడిపోయి ఉండటంతో పదే పదే ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరటంతో మేము వైద్య శాఖ మార్చులకు కూడా తెలియచేయటం జరిగింది. మరి అంతేకాకుండా ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఎన్నో కార్యక్రమాలు చేయటం మీ అందరికీ బహుశా ఈ బ్యూటీషియన్ కోర్సులు కానివ్వండి, క్షురకలకు వాళ్ళందరికీ కూడా కావలసిన ఆదరణ పథకాలని కూడా ఏర్పాటు చేస్తూ దానికి కావలసిన అధునాతన సామగ్రిని కూడా అందించటం, వీటన్నిటి పట్ల అవగాహన కలుగజేసుకుని ఆర్థికంగా మీ అందరూ కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీ అందరి పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంది, మరి మీరు కూడా ఈ వైద్యం పట్ల కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. నాయీ బ్రాహ్మణులు కూడా అలాగే నాయీ బ్రాహ్మణుల పిల్లల్ని తమ ఇంటిలో 10 మందిని 20 మందిని పోషిస్తూ వాళ్ళ సంపాదనతోటి ఆ బిడ్డలకు అన్నం పెట్టి నాదస్వరం డోలు నేర్పించేటువంటి వృత్తి. ఈరోజు కూడా గురువులు ఉన్నారు. అక్కడ మైదుగురు పక్కన శివపురంలో సంజీవయ్య అని ఒక ఆయన 70 ఏళ్ళ ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర కొన్ని 100 మంది నేర్చుకుంటారు. అట్లా ఈ రోజుకి కూడా ఒక బాధ్యతగా నేర్పించేటువంటి ఒక ఆచారం ఉంది. ఇక్కడ కార్యక్రమం కంటే పొద్దున ముందు ధన్వంతరి మాజీ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతోత్సవం ప్రత్యేకంగా శ్రీ 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 కమలానంది భారతి స్వామీజీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన బలహీన వర్గాలకి సంబంధించిన చరిత్ర మనకే పూర్తిగా తెలియదు. ఎంతసేపు మనం బలహీనలం, సమాజంలో అట్టడుగునున్నామని చెప్పేసి మనలో లోపల మనం బాధపడుతూ గడుపుతున్న ఈ రోజుల్లో స్వామీజీ గారు ఇచ్చిన ఉపన్యాసం, ఈ ఉపన్యాసం రికార్డుని మనం ఎక్కడ కుల సంఘం మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా దాన్ని ఇచ్చేస్తే బాగుంటుందేమని కూడా ఒక చిన్న ఆలోచన. చరిత్ర చాలా ఘనమైనది స్వామీజీ గారు చెప్పినట్లు. కానీ ప్రస్తుతం మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే బ్రతకటమే ఎలా అని చెప్పేసి కొట్టుమిట్టాడే పరిస్థితుల్లో మన నాయ బ్రాహ్మణులు కానివ్వండి, బలహీన వర్గాలకు అందరూ కూడా ఉన్న విషయం వాస్తవం ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాం. చెప్పారు వైద్య శాస్త్రానికి మూలం ధన్వంతరి స్వామీజీ అని చెప్పేసి. బహుశా కులవివక్ష అప్పటి నుంచే ఉందేమో. ధన్వంతరి గారు నాయ బ్రాహ్మణ కులంలో పుట్టడం మూలంగా ఆ ఆయుర్వేద శాస్త్రాన్ని తొక్కేసి అలోపతిని ముందుకు తీసుకొచ్చారని కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి స్వామీజీ గారు చెప్పిన మాటలే నేను చెప్పింది, నేను కొత్తగా ఏమో చెప్పట్లేదు. సుశ్రుతుడు వెంట్రికను కూడా సగం చేయగలిగిన ఆయుధం, దాన్ని ఏమంటారు, శస్త్రం ఆయన చేతిలో ఉందంటే నానో టెక్నాలజీ ఆ రోజే మన వాళ్ళు కనుక్కున్నారు అన్నమాట. ఈరోజు చెప్తున్నారు నానో టెక్నాలజీ ఏదో కొత్తగా వచ్చిందని చెప్పి. ఇందాక స్వామి గారు కూడా ఒక మాట చెప్పారు. భోజరాజు వేటకి వెళ్ళి అలసిపోయి చెట్టు కింద పడుకుంటే నిద్రపోయాయంట. ఎంతసేపు నిద్రపోయాడంటే సూర్యుడు వచ్చి సూర్యకిరణాల మీద పడి ఆ వేడి తగిలే వరకు కూడా లేవలేదంట. లెగవంగానే మన నాయి బ్రాహ్మణుడు ఎక్కడున్నాడో పిలిచి గడ్డం చేయమని చెప్పేసి చెప్పాయంట. ఆయన ప్రభు అని చెప్పేసి అక్కడ నిలబడగానే, సరే నేనంటే అలసిపోయి చాలా లేటుగా లేచాను, నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావని చెప్పేసి కొంచెం మదలించడం జరిగింది. నేను ఆలస్యంగా రాలేదు ప్రభు, నేను చాలాసేపు అయింది వచ్చి అంటే, మరి గడ్డం చేయమన్నా అంట. మీరు నిద్రలో ఉండంగానే నేను గడ్డం చేసేసానండి అని చెప్పాయంట. అంటే ఎంత నైపుణ్యం మన న్యాయ బ్రాహ్మణ సోదరుల దగ్గర ఉందో ఒకసారి ఆలోచించేయాలి. కానీ ఆ వృత్తి ఈరోజు మన చేతుల్లో లేదు. మనమేమో పెట్టి పట్టుకుని ఊర్లు అమ్మటి తిరుగుతూ ఉంటే ఈ వృత్తిని పట్టుకుని కోట్లు సంపాదిస్తానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైపోయింది.
మరి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన కుల వృత్తుల్ని మనమే కించపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు నాయ బ్రాహ్మణుల సోదరులు కానివ్వండి, గౌడ సోదరులు కానివ్వండి, యాదవులు కానివ్వండి, ఆ వృత్తి చేయటానికి మనం ఆత్మన్యూనతాభావంతో అది చేస్తే మనకు గౌరవం ఉండదేమో మార్కెట్లో అని చెప్పేసి మనమే భావించే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే మన వృత్తులు లేనిదే ఈ సమాజం నడవదు. మన వృత్తులే ఆధారం. ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా కొన్ని సంవత్సరాలే వాటికి కాలపరిమితి. అది అవంగానే టెక్నాలజీ మారిపోతుందో లేకపోతే ఏదోటి అవుతుంది. కానీ మన వృత్తులు లేకోకుండా, నాయి బ్రాహ్మణులు లేకోకుండా, క్షౌరం చేయకోకుండా ఎవడు బతకలేడు. అదేవిధంగా పాలు లేకోకుండా ఎవడు బతకలేడు. మద్యం లేకోకుండా బతికే రోజులు లేవు. అందుకని తప్పకోకుండా మన కుల వృత్తుల్ని మనం పోషించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన, ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ గురించి, అభివృద్ధి గురించి అందరూ, అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు మాట్లాడతాయి. కానీ ఈ కుల వృత్తుల్లోకి టెక్నాలజీని జొప్పించి ఈ కుల వృత్తుల్ని ఆర్థిక సహాయం చేసి పోషించే పరిస్థితి మాత్రం ఎక్కడ కనబడతలేదు. తప్పకుండా బలహీన వర్గాలు ఎవరైతే ఈ కుల సంఘ నాయకులు ఉన్నారో వాటి కోసం పోరాటం చేయాలి. ఈ అడుక్కునే మనస్తత్వం నుంచి మన వాళ్ళని బెదిరించే స్థాయికి మనందరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ ధన్వంతరి జయంతి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో వీటిని ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలకి గుర్తింపు వస్తుందో అప్పుడే మన బలహీన వర్గాల వృత్తులకు కూడా గుర్తింపు వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ విశ్వకర్మ విగ్రహం కానివ్వండి, మరి అదేవిధంగా ధన్వంతరి విగ్రహం కానివ్వండి, మన బలహీన వర్గాల్ని గౌరవించే రీతిలో వారి విగ్రహాలను కూడా అమరావతిలో కానీ, రాజధానిలో కానివ్వండి, ప్రాముఖ్యమైన ప్లేస్లో పెట్టి వాటికి